హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యువర్ లవ్లీ టార్జన్. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ రెసిపీస్ కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు గుమ్మ లేదు అండ్ సో కొంచెం హ్యాపీగా కొంచెం సాడ్గా ఉంది. బట్ శత్రువుల లెక్కలో లేర్రా. మన అక్క కూతురుగానో, మన అక్కగానో, మన చెల్లిగానో, మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఆడపిల్లగా మనకు శత్రువులాగా ఉంటారు. సో నా ఫ్యామిలీలో ఒక మంచి ఎనిమీ, మంచి ఫ్రెండ్ అండ్ నా కోడలు అల్లరి ఎట్లా అల్లరి చేస్తుంది అంటే నన్ను మీరే చూస్తారు. సో నా కోడల్ని అండ్ తన ఆర్టిస్ట్ చాలా యాడ్ చేసింది. సో ఆ పిల్లని పిలుస్తున్నా, మేఘనా భాగ్యరాజ్. వెల్కమ్. ఏంటి మేఘనా, ఏంది ఇంత సైలెంట్? ఏంటి ఏం ఆపాలి? నేను ఓవర్ యాక్షనా? సో చాలా లేదు మేఘనా నుంచి కలిసి. మొన్ననే వచ్చి నా గురించి కూడా ఆలోచించకుండా మొత్తం తినేసావుగా. నేనేం తిన్నా నాన్న? ఇది మనం ఇంటికి కూడా వెళ్ళేద్దామని మాట్లాడుకోద్దు. ఇక్కడ ప్రజెంట్ గా చాలా రోజులైన టార్జన్ మామా అని చెప్పేసి మంచి పద్ధతిగా సైలెంట్ గా ఉన్నావు. అసలు మామ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ అందరూ నీ బుద్ధిలో నాకు వచ్చినాయి అంటారు. నువ్వేమో అన్ని తింటావు. అన్ని తింటాం వల్ల బాగానే ఉంటుంది కదా నాన్న, మంచి హెల్తీగా మంచిగా ఉంటాం, మంచిగా ఉంటాము. కానీ అన్నంలో ఉన్నంత ఫ్యాట్ ఇంకెక్కడ లేదుగా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, మనం మ్యాగీ చేసుకున్నాం. సో మేఘనా నా గురించి వచ్చింది కాబట్టి నా కోడల గురించి నిక్ నేమ్ మ్యాగీ కాబట్టి మ్యాగీ చేసుకున్నాం. ఓకేనా? నువ్వు ఫస్ట్ తీసే. ఇది ఇంత రిజర్వ్డ్గా ఉన్నావు ఎందుకు? కొట్టకే కొట్టకు ఇంట్లో కొట్టినట్టు ఇక్కడ కొట్టద్దు. ఇది ఆన్ కెమెరా, అర్థమవుతుందా? సరే. సో మ్యాగీ ఎట్లా వేస్తాను నువ్వు తెలుసా? ప్రిపేర్ చేయడం నేను నేర్పిస్తా. అబ్జేకో మేరే మేనరిజం. సో మనం మ్యాగీ చేసుకుందాం. మ్యాగీ చేసుకోవాలంటే మ్యాగీ కావాలా, అట్ ద సేమ్ టైం వాటర్ కావాలా, కొన్ని కావాలా, కటర్లు కాయకొచ్చారి. సో అట్లా అంటే ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నావు? 7th. ఏ స్కూలు? అకాడమిక్ హైట్స్. ఎక్కడ? బేసిక్ గా నువ్వు క్లాసికల్ డాన్సర్ అంటే ఏంటి? అది ప్యాంటర్ ఏంటి? ఇప్పుడు దాకా చాలా ప్రోగ్రామ్స్ చేసా. ప్లేట్ దాకా వచ్చా. ప్లేట్ దాకానా? సో మేఘనా నా గురించి ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? ఏం చేస్తావు? మ్యాగీ చేస్తావా? చేస్తావు. చిన్నప్పుడు ఏదో సీరియల్ చేసినావు అంటే ఏ సీరియల్ చేసినావు? కొంగుముడి అని ఒక సీరియల్. ఓకే, కొంగుముడిలో ఆఫర్ ఎలా వచ్చింది? ఆడిషన్స్కి వెళ్ళా, సెలెక్ట్ చేశారు. దాని తర్వాత సీరియల్ చేసావా? ఆన్ సెట్ లో బాగానే ఉన్నావా? అల్లరి ఉంటావా? ఎవరు నీతో పాటు బాగా వచ్చేవాళ్ళు? నాలాగా ఒక తమ్ముడిని అని పెట్టారు. షూటింగ్ ఎవరు బాగా తీసుకెళ్ళేటోళ్ళు? నాన్న, అమ్మమ్మ. ఏం చేస్తావు క్లాసికల్ డాన్స్ లో అంటే? ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? ఏంటి గ్యాలరీలో మొత్తం నా ఫోటోలు కాకుండా ఎవరో ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు కదా నాన్న, చిన్నపిల్లలు కదా. ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఉంటాయి. నా ప్రోగ్రామ్ ఫోటోలు మొత్తం తీసేసావు, డిలీట్ చేసేసావు. ఎవరు ఆ ప్రియా ఇంకా సంథింగ్ ఎవరో ఉన్నాయి. ఎవరు వాళ్ళు? ఇలాంటి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. ఎవరు ఫోటోలు లేవు నా గ్యాలరీ. నా ఫోన్ కాదు నాన్న, ఎవరి ఫోటోస్ లేవు నాన్న. సరే, నీకు యాక్టింగ్ ఇస్తా. టీచర్, నేను అల్లరేసే అబ్బాయిని, నువ్వు నన్ను కంట్రోల్గా కూర్చోబెట్టాలన్నా సైలెంట్గా. ఓకేనా? రెడీ, గో. ఏది దానికి ముందే దానిలో ఏదో అన్నా, నీకేంటి? ఓకే టీచర్ చెప్పండి. ఏం చేస్తున్నావు? ఇందాక ఏదో పాడుతున్నావు. నా సంగీతానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎవరు? ఫ్యాన్స్ ఉన్నారు టీచర్. గొప్ప మంది. ఎందుకు? నీ వాయిస్ ని భరించాలి కదా ఇన్ని రోజులు. యా, చెప్పండి టీచర్. ఏంటి హోంవర్క్ చేసావా? టీచర్ మళ్ళీ హోంవర్క్ అంటారు. ఇప్పటిదాకా స్క్రిప్ట్ మార్చుకున్నాం కదా. నేను అల్లరేసే అబ్బాయి, నన్ను సైలెంట్గా ఉంచాలని. నాకు అదే నచ్చింది. సరే, హోంవర్క్ వెళ్దామంటారా? సరే, నేను హోంవర్క్ చేయను. ఏం చేస్తా టీచర్? మా ఇంట్లో ఏం ఒక ఆనవాయితీ ఏంటంటే టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయొద్దని చెప్పేసి ఆనవాయితీ టీచర్. నిజంగానా? ఎస్. సరే, మీ ఈసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో మీ డాడీ వస్తారుగా, అప్పుడు చెప్తా. ఊక టీచర్ పేరెంట్స్ మీటింగ్ అంటారు. గోల్ ఏంటి? నా గోల్ డాక్టర్, ప్యాషన్ ఏమో డాన్సర్. సో రెండు ఒకటే చూస్ చేసుకోవాలంటే డాక్టర్ చూస్ చేసుకుంటావా లేకపోతే డాన్స్ చూస్ చేసుకుంటావా? ఇప్పుడు నీది గోల్ ఏంటి? యాంకర్. ఇంకా నేను రెండు ఆప్షన్స్ పెట్టుకుని ఒకటే ఆప్షన్ నీ లెక్క.
ఇప్పుడు ఇంట్లో ఏమో మమ్మీ డాడీ వాళ్ళు చదువుకోమంటారు, బయటకు వస్తే ఏమో నీ ప్యాషన్ ఏమో యాంకర్ అంటావు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం చేస్తావు? సరే, ఇంట్లో వాళ్ళతో స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఏంటి? స్కూల్లో టీచర్స్ తిడుతూ ఉంటారు, చదవవు, అది చేయవు, హోంవర్క్ చేయవు అని. లైక్ పీటీఎం రాగానే మమ్మీ వస్తుంది, అప్పుడు కంప్లైంట్స్ అంతా చెప్తారు. ఒకసారి పీటీ సార్ ఏమంటారు నీ మీద? కంప్లైంట్స్ ఏమంటాయి? ఎక్స్ప్లెయిన్. తనకు నచ్చింది చేసిద్ది, మామ్ చెప్పింది వినదు, అల్లరిగా ఉండిద్ది, ఎవరితో అయినా కొట్లాడిద్ది, ఇంత చిన్న మాట అన్నా కానీ కొట్లాడిద్ది వాళ్ళతో. సో హోప్లీ నాకు తెలిసినంత వరకు అయితే నాలెడ్జ్ అంటే చదువు అనేది ఒకటి ఎడ్యుకేషన్ మాత్రమే. నాకు తెలిసినంత వరకు పిల్లలకి రుద్ది చదివించకండి. బికాస్ ఎందుకంటే వాట్ ఎవర్ అంటే ఇప్పుడు నా కోడలు, టు బి హానెస్ట్లీ చెప్తున్నా, నా కోడలికి డాన్స్ అంటే బాగా ఇష్టం. సో మా సిస్టర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దానికి డాన్స్ అంటే ఇష్టం. సో డాన్స్కి సపోర్ట్ చేస్తున్నాం, యాక్టింగ్కి సపోర్ట్ చేస్తున్నాం. లైక్ మీ పిల్లలందరికీ కూడా ఏది యాక్టివిటీ మీద అంటే వాళ్ళకి సింగింగ్ ఇష్టమంటే సింగింగ్, డాన్సింగ్ ఇష్టమంటే డాన్సింగ్, వాట్ ఎవర్ వాళ్ళకి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో దాంట్లో వాళ్ళని సపోర్ట్ చేయండి. అంటే మన లైఫ్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, అండ్ హ్యాపీనెస్, సాడ్నెస్, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ షో అనమాట మిస్టర్ అండ్ మిసెస్. సో నా భార్య లేదు కాబట్టి, సో పుట్టింటికి వెళ్ళిపోయింది కాబట్టి నా కోడలు తీసుకొచ్చుకున్నాం. ఎలాంటి స్కూల్ టైప్స్ అంటే బాగా ఇష్టం? అంటే స్టడీస్ ఉండాలి కానీ అంతే కాదు, ప్లస్ ప్రతి క్లాసెస్ సేమ్ లైక్ సేమ్ యాక్టివిటీస్ ఉండాలి, అట్లనే రిపీట్ అవుతుండాలి. లైక్ నాకు తెలిసినందుకు 4th 5th క్లాస్లో అన్ని యాక్టివిటీస్ పెట్టేస్తారు, 7th 8th రాగానే యాక్టివిటీస్ ఏం పెట్టారు. లైక్ అలాంటివా యోగా క్లాసెస్ అన్ని ఎవ్రీథింగ్. ఓకే, మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. సో మ్యాగీ రెడీ చేసిన మామ. సో ఎందుకు నువ్వు తిన్నావా? నీకే సరిపోయింది, నాకే సరిపోయింది. ఏంటి పందిల ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగాడు. వాళ్ళ అమ్మాయిలు కూడా ఇవన్నీ చెప్తారు. ఓకే డన్, మ్యాగీ ఇస్ రెడీ. మ్యాగీ. సో నీకోసం మ్యాగీ చేసిండు మామ విత్ మ్యాగీ నేమ్. సో ఇట్ వన్స్ అండ్ ఎలా ఉందో టేస్ట్ చేయి, చెప్పు. ఓకేనా? సో పెట్టుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. ఒక్క మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా పేరెంట్స్, మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, పిల్లలకి నచ్చిన గోల్స్లో వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళకి వదిలేయండి. అట్లా అని చెప్పేసి వదిలేయకండి. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ముఖ్యమే, అట్ ద సేమ్ టైం వాళ్ళ గోల్ కూడా ముఖ్యమే. ప్లీజ్ సపోర్ట్ చేయండి పిల్లలు కూడా. అంతేనా నువ్వు చెప్పాల్సింది? ఏం చెప్తున్నావు ఒకసారి చెప్పు. ప్లీజ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఏ గోల్లో వెళ్ళాలనిపిస్తే ఆ గోల్ వాళ్ళ ఆ గోల్లో ఉంచండి, లైక్ మా మేఘన లెక్క. సో థ్యాంక్ యూ సో మచ్ బేబీ, థ్యాంక్స్ అందుకు. అండ్ తినేసండి. సైనింగ్ ఆఫ్ చెప్తున్నా, మీ లవ్లీ టార్జన్.